థంబ్‌నెయిల్ చూసారు కదా ఆల్రెడీ. సో, ఆ అవుట్‌ఫిట్ అయితే మనం డిజైన్ చేసేద్దాం. ఎలా చేస్తున్నాను ఏంటనేది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. మనం ఏదైతే లైనింగ్ అనుకుంటున్నామో ఆ లైనింగ్ మీద ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న ప్యాటర్న్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేశానన్నది మీకు కూడా కావాలంటే నాకు ప్యాటర్న్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ప్యాటర్న్ మీద నేను లాంగ్ వీడియో చేస్తాను. క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ గురించి మన వీడియోస్ని ఫాలో చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. సో కమ్ టు ద మెయిన్ పాయింట్. ట్రేస్ అయితే చేసేసాం ప్యాటర్న్ది. తర్వాత ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను టోటల్ పైనుంచి నెక్ దగ్గర నుంచి కింద నడుము దగ్గర వరకు డార్ట్ అయితే వస్తుంది. అంటే నడుము వరకు మనకి ఆ ప్యాటర్న్ డార్ట్ వస్తుంది అనమాట, కరెక్ట్గా షేప్ తిరగటానికి. ఆ తర్వాత నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకున్నాను. ఈ ఫ్రాక్స్కి కొంచెం మనం ఇండియన్ టచ్లో కావాలంటే ఖచ్చితంగా ఖర్చు అయితే పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మనకి ఆ ఫ్రాక్ వేస్ట్ అయినట్టే. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ప్యాటర్న్ అయితే మనం ట్రేస్ చేసేసుకున్నాం కదా, ఇట్లా డాట్స్ కూడా ఎక్స్టెండ్ చేసేసుకున్నాను. ఈ డాట్స్ ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి మనకి. ఏదైనా సరే మనకి ప్యాటర్న్ అనేది మెయిన్, కటింగ్ పార్ట్ దగ్గర మెయిన్ అనమాట. అది కరెక్ట్గా చేసుకుంటే ఓవరాల్ ఫ్రాక్ అనేది టాప్ నాచ్గా వస్తుంది, అసలు రెడీమేడ్ ఫ్రాక్ లాగా వస్తుంది. సో ప్యాటర్న్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉండాలి. కానీ తెలుగు ఛానల్స్లో అయితే ప్యాటర్న్ మేకింగ్ అసలు ఒక్కటి కూడా లేదు. నేను కూడా వేరే ఛానల్స్లో చూసి నేర్చుకున్నాను, కానీ అది అందరికీ అలా నేర్చుకోగలరా అంటే నేర్చుకోలేరుగా. సో అందుకే మన ఛానల్లో పెడదాము అని అనుకుంటున్నా, అది కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే. అండ్ నేను నెక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. తర్వాత సేమ్ యాస్టీస్ బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో ఏంటంటే పైన నెక్కున్న డాట్ అనేది రాదు, ఓన్లీ కింద పార్ట్, ఓన్లీ కింద ఉన్న డాట్ ఉంది కదా, ఆ డాట్ మాత్రమే వస్తుంది అనమాట. సేమ్ యాస్టీస్ అయితే ట్రేస్ చేసేసుకోండి. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, మనకు ఒక ఫ్రాక్ కావాలంటే మెయిన్ పార్ట్స్ యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అండ్ అదర్ దెన్ ఏంటంటే స్లీవ్స్ అనమాట. యోక్ పార్ట్, బాటమ్ పార్ట్, స్లీవ్స్, ఈ 3 వస్తే పర్ఫెక్ట్గా మనకి ఫ్రాక్ వచ్చేసినట్టే యాస్టీస్. సో నేను దీంట్లో కూడా సేమ్ అదే విధంగా చూపిస్తున్నా. యోక్ పార్ట్, బాటమ్ పార్ట్ సపరేట్గా కట్టింగ్స్ అయితే ఉంటాయి. అదంతా ఒకటే వీడియోలో నేను పెట్టాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే బాటమ్ పార్ట్ ఎలా కట్ చేశాను అన్నది కూడా మీకు తెలుస్తుంది. అండ్ ట్రేస్ చేసుకున్నది కూడా ఈజీగా మనం ఎటువంటి ముడతలు లేకుండా కట్ చేసుకోవాలి. కటింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి మెయిన్. తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే సాటిన్ ఫ్యాబ్రిక్ ఉందో, నెట్ ఫ్యాబ్రిక్ కింద కానీ పైన కానీ పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా అయితే తీసేసుకున్నా. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఫుల్ ఫ్రిల్స్ వస్తాయి. సో నేను చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ వస్తాయి అనమాట. సో అందుకే మొత్తం టోటల్ పార్ట్ లైన్గా స్ట్రైట్గా అయితే ఒక కట్ తీసుకొని పక్కకు పెట్టేసుకున్నా. అండ్ సేమ్ యాస్టీస్ మిగిలిన ఫ్యాబ్రిక్లో బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని, అది ఎట్లా ఉందో, వెనకాల ఏం ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి ఎట్లా ఉందో సేమ్ యాస్టీస్ అట్లాగా కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. హ్యాండ్స్ నెక్ కట్ చేయకండి, మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాం. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కదా, సాగుతుంది. మీరు ఇప్పుడే కట్ చేసేసుకుంటే అస్సలు నీట్ ఫినిష్ రాదనమాట మీకు. తర్వాత ఎక్స్ట్రాస్ ఆ మిగిలిన ఫ్యాబ్రిక్, పైన ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని నేను హ్యాండ్స్ కింద పెట్టేస్తాను అనమాట. కమింగ్ టు ద స్టిచ్చింగ్ పార్ట్, ఏదైతే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ పెట్టుకున్నామో నీట్గా లైన్ మీద ఆ డాట్స్ అనేది క్లియర్గా స్టిచ్ అయితే చేసుకోవాలి. ముడతలు రాకుండా చూసుకోండి. మనకి డాట్స్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా ఏదైతే లైన్ మనం అనుకుంటున్నామో ఆ లైన్ మీద వేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్స్. మనకి అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్. అండ్ ఇది ఫ్రిల్స్ మూలాన మనకి అది షేప్ కనిపించకపోవచ్చు, కానీ లోపల మనం ఫీల్ అయ్యే ఫీల్ మాత్రం బాగుంటుందన్నమాట. కరెక్ట్ ఫిట్టెడ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇట్లా డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రాస్ మనం కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ మనం ఆ పైన ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, ఆ ఫ్రిల్స్ ఎలా పెట్టాలి. అండ్ ఫ్రిల్స్ పెట్టడానికి నేను పైన 3 లైన్స్ అయితే ఒక లేస్ వేసాను. అది ఆ లేస్ వేయటం వల్ల కొంచెం మనకి నెక్ దగ్గర పార్ట్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. సెల్ఫ్లోనే తీసుకున్న లేస్ కలరు
ఎందుకంటే వేరే కలర్ తీసుకోవాలనిపించలేదు. కొంచెం ఆ లుక్ సిండ్రెల్లా లుక్ స్కై బ్లూ అయి ఉండొచ్చు, కానీ మనకు ఆ ప్రిన్సెస్ టైప్ లుక్ రావాలంటే సెల్ఫ్ కలర్స్లోకి వెళ్తేనే వస్తుంది. సో అందుకే సెల్ఫ్ కలర్లోనే నేను లేస్ అయితే తీసుకొని అటాచ్ చేశాను. ఒక 3 లైన్స్ ఫ్రిల్ పెట్టుకొని ఫ్రిల్కి ఆ లేస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మీరు కూడా సేమ్ అటాచ్ చేసుకోండి. అండ్ 3 లైన్స్ ఇప్పుడు చూపించినట్టుగా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా. సైడ్ ఇప్పుడు అది రివర్స్ తిప్పేసి సైడ్ నుంచి మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవాలి, పైనుంచి టాప్ నుంచి కింద వరకు. తర్వాత ఒక సైడ్ అట్లా వేసుకున్న తర్వాత మిడిల్కి ఒక పిన్ పెట్టుకొని ఆ చివర ఇంకో స్టిచ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ ఫ్రిల్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం, ముడత రాకుండా ఎక్స్టెండ్ చేసుకొని ఒక ఫ్రిల్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. సేమ్ పైనుంచి కింద వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం అట్లా పెట్టేసుకోవాలి. ఆ ఫ్రిల్ పెట్టుకునేది కూడా మినిమం సైజు ఉండాలి, చిన్న సైజు అన్నీ ఒకటే సైజు ఉండాలి, అప్పుడే నీట్గా లుక్ వస్తుంది అన్నమాట. తర్వాత నెక్ దగ్గర నెక్ జాయింట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ముక్క తీసుకొని నెక్ జాయింట్ అయితే వేసుకోండి. హ్యాండ్స్కి కూడా హ్యాండ్ జాయింట్ కూడా వేసుకోవాలి. ఫ్రాక్ వచ్చి స్లీవ్ ఉంటుంది కానీ స్లీవ్లెస్ అనమాట, అంటే పైకి మాత్రం స్లీవ్లా కనపడుతుంది కానీ లోపల స్లీవ్ ఉండదు. సో మీ కంఫర్ట్ బట్టి మనం హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఆలోచించండి. మీకు స్లీవ్ అదే ఫ్యాబ్రిక్ స్లీవ్తో కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అది పోస్ట్ చేస్తాను, షార్ట్లో కానీ ఆర్ లాంగ్ వీడియో కానీ. అయితే స్టిచ్ చేసేసుకున్నాక ఏదైతే మనం ఫ్రిల్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉందో అది నీట్గా లైనింగ్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ ఫ్రిల్స్ ఎక్కడ పోకుండా. అండ్ మనం ఇందాక డాట్ వేసుకున్నాం కదా పైన నెక్ దగ్గర నుంచి కింద వరకు, ఆ డాట్ మీద టాప్ స్టిచ్ వేసుకోలేదు కదా, ఆ టాప్ స్టిచ్ ఈ ఫ్రిల్స్ మీద నుంచి చూసుకొని వేసుకోవాలి. నీట్గా ఎక్కడ ముడత రాకూడదు, మెయిన్ పార్ట్ అదే. ఒక్క ముడత కూడా రాకుండా స్టిచ్చింగ్ నేర్చుకోండి. అండ్ స్ట్రైట్ స్టిచ్చెస్ కూడా నేర్చుకోండి. బిగినర్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ స్టిచ్చెస్ అయితే నేర్చుకోవాలి. స్టిచ్చెస్ స్ట్రైట్గా పడితే మనకి నీట్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో ఇట్లా హ్యాండ్స్ దగ్గర సైడ్స్ దగ్గర అంతా కూడా ఫ్రిల్స్ ఉన్నది అటాచ్ చేసేసుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర నుంచి అన్నీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకొని దాన్ని బ్యాక్ టర్న్ చేసేసుకోవాలి. ఆరిల్స్ నెక్ దగ్గర మీకు కొంచెం కొంచెం దలసరిగా కావాలంటే మాత్రం నెక్ పార్ట్ దగ్గర మనం క్రాస్ ముక్ ఉంటుంది కదా, ఆ క్రాస్ ముక్ని అటాచ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం దలసరిగా కావాలని చెప్పేసి క్రాస్ ముక్కి అటాచ్ చేసిన. అండ్ బ్యాక్ పార్ట్లో ఉన్న డాట్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి, స్ట్రైట్ స్టిచ్ నీట్గా చూసుకొని వేసుకోండి డాట్స్ దగ్గర. నెక్ కూడా అటాచ్ చేసేసుకున్న క్రాస్ ముక్కతో. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ మిగిలిపోయినాయి కదా. హ్యాండ్స్ దగ్గర నేను ఆల్రెడీ నెక్కి వేసిన లేస్ ఉంది కదా, ఆ లేస్ హ్యాండ్స్కి కూడా ఈ చివర ఆ చివర హ్యాండ్స్కి కూడా అటాచ్ చేస్తున్నా. ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చి ఆ లేస్ అటాచ్ చేస్తున్నాను అనమాట, సేమ్ రెండు వైపులా కూడా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ అయితే పెట్టుకొని దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకొని అక్కడ మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఆరిల్స్ మీరు చేతి కుట్టు వేసుకొని దాన్ని దారంతో లాగి కూడా వేయచ్చు, ఇట్లా కూడా వేయచ్చు, మీ ఆప్షన్ అది. నేనైతే ఇట్లా వేసేసా సింపుల్గా ఉంటుందని. బోత్ సైడ్స్ కూడా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్కి ఇది రివర్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మీకు క్లియర్గా వీడియో చూస్తే అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను అని. ఇందాక చెప్పుకున్న 2 పార్ట్స్లో యోక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ రెండు అయిపోయినాయి. యోక్ పార్ట్ పై పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్, హియర్ ఇస్ ద మెయిన్ పార్ట్.
ఆ మెయిన్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి కటింగ్ అనమాట. ఆ యొక్క పార్ట్ కట్ చేసేసుకున్న దాన్ని 4 మడతల కింద బ్యాక్ తిప్పేసుకొని దాన్ని హాఫ్కి మిడిల్కి క్లోజ్ చేసేసుకొని, అంటే మిడిల్కి మడత పెట్టుకొని ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ చూపిస్తున్నాను కదా, అది సాటిన్ లైనింగ్. అది 4 ఫోల్డ్స్ వేసాను. ఒక సైడ్ అటు సైడ్ మనం రైట్ సైడ్ ఒక సైడ్ పాయింట్ పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక దిక్కున పాయింట్ పెట్టుకోవాలి క్రాస్గా అనమాట. అట్లా క్రాస్గా పెట్టుకొని ఒక స్కేల్, లాంగ్ స్కేల్తో కానీ లేదా కానీ మీ దగ్గర ఏ స్కేల్ ఉంటే ఆ స్కేల్తో కానీ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న లైన్ బట్టే మనం కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనకి ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత కావాలి అనేది చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన కింద అడ్జస్ట్ చేసుకుంటా. నేను ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం ఫ్రాక్ అనేది లాంగ్ కావాలి. అందుకు నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి మార్కింగ్ పెట్టుకొని. అండ్ ఇట్లా పార్ట్స్ అయితే వస్తాయి. పైన నేను ఇందాక హాఫ్ ఫోల్డే కదా వేసాను. మీకు అక్కడ ఫ్రిల్స్ కావాలంటేనే హాఫ్ ఫోల్డ్ వేయండి, లేదంటే ఇంకొక ఫోల్డ్ వేయండి. ఇంకొక ఫోల్డ్ వేస్తే మీకు ఫ్రిల్స్ అనేవి పట్టు. నార్మల్ అంబ్రెల్లా కట్ ఎలా వస్తుందో అలా వస్తుంది. కొంచెం నేను బుట్ట బొమ్మల ఆరిల్స్ నాకు సిండ్రిల్లా ఆ ఫీల్ రావాలని చెప్పేసి నేను ఫ్రిల్స్ పెట్టాలనుకొని, ఇప్పుడు మెయిన్ యోక్ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రిల్స్ పెట్టుకున్న పార్ట్, ఆ పార్ట్కి దీన్ని రివర్స్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ నేను టోటల్ లెంత్ ఎంతైతే వాడు లెంత్ ఇచ్చాడో అంత లెంత్ ఉంచేసా. దగ్గర 40 ఉంది నాకు. ఆ 40 ఉంచేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేతిగుడు ద్వారా నేను ఫ్రిల్స్ అటాచ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను పెడుతున్న థ్రెడ్ ఉంది కదా, ఆ సూదిలో ఉన్న దారం ఉంది కదా, అది మన టోటల్ నడుము సైజ్ అనమాట. ఆ నడుము సైజ్ ఎంత ఉంటుందో అంత థ్రెడ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని థ్రెడ్ అంత తీసుకున్నా. సో మనకి అప్పుడు ఇది నార్మల్గా స్టిచ్ చేసేసుకొని ఆ థ్రెడ్ లాస్ట్లో ముడి వేసేసుకుంటే మనకి ఎంత నడుము కావాలన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోండి. ఆల్రెడీ సాటిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాం కదా, దాని మీద నేను నెట్ ఫ్యాబ్రిక్ నాకు ఒంటికి గుచ్చుకోకూడదని చెప్పేసి ఫస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన. దానిపైన ఎలాగో బెల్ట్ వేస్తాను కాబట్టి నాకు ఆ ఫ్రిల్స్ కనిపించవు అనమాట. సో నేను అట్లా వేసుకున్నా. మీ ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉన్నా కూడా ఈ టిప్ అయితే ఫాలో చేయండి, ఎందుకంటే లోపల సాటిన్ ఉండటం వల్ల వాళ్ళకి గుచ్చుకునే ఫీలింగ్ అయితే రాదు. సో ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నట్టు నీట్గా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. నార్మల్ స్టిచ్ ఆల్రెడీ మనం ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇంకా ఈజీ అవుతుంది అనమాట స్టిచ్ చేసుకోవడానికి. స్టిచ్ చేసేసుకోవడమే రన్నింగ్ స్టిచ్. తర్వాత దానిపైన ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రిల్ పైన ఇంకో ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నాను కదా, ఇది 2 మీటర్స్ క్లాత్ నెట్, దాన్ని హాఫ్ సగానికి మడత పెట్టి 2 ఫోల్డ్స్ వేసి దాంట్లో మళ్ళీ టోటల్ లెంత్ కంటున్నానంటే విడ్త్కి హాఫ్ చేసి ఒక పిన్ పెట్టుకున్న. టోటల్ లెంత్ చూసుకొని మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. కొంచెం ఎక్కువైతే కట్ చేసేసుకోవచ్చు, ఇప్పుడే చేసుకోవాలి అవి. తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు నిలువుగా ఒక మడత వేసాం కదా, అడ్డంగా ఒక బాక్స్ ఫోల్డ్ ఎలా చేస్తాం, పేపర్ ఫోల్డ్ అలా చేసి ఆ పిన్ పెట్టుకున్న ప్లేస్ దగ్గర మన నడుము ఎంత ఉంటుందో దానికి హాఫ్, నేను ఇవి 4 ఫోల్డ్స్లో ఉన్నాయి కాబట్టి హాఫ్ ఒక సైడ్, ఒక సైడ్ వేయాలి, ఇంకో సైడ్ వేయాలి అనుకుంటున్నా. సో అక్కడ 4 ఫోల్డ్స్లో ఉంది కాబట్టి నడుము సైజు హాఫ్ ఎంత ఉందో చూసుకొని మనం కట్ చేసేసుకొని సేమ్ యాస్టీస్ ఆ ఫ్రిల్ పైన ఈ ఫ్రిల్ అటాచ్ చేసేసుకొని పైన బెల్ట్ అయితే అటాచ్ చేసేసాను. బెల్ట్ నార్మల్గా డబల్ స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.